నమస్తే. ఈరోజు నేను ఉదయాన్నే ఆఫీస్‌కి వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి ఆఫీస్ దగ్గర అంటే ముఖ్యమంత్రి నివాసం దగ్గర పద్మశ్రీ కిన్నెర మొగలయ్య కనిపించిర్రు. చానా రోజులకు కనిపించిర్రు ఆయన. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకొచ్చిండు ముఖ్యమంత్రి దగ్గరికి? ఏ విషయం మీద వచ్చిండన్నది. ఆరోగ్యం ఏముందా మొగలన్న? నమస్కారం. మంచిగా ఉంది, ఆ! సంతోషం. ఆ! నాకు బాగుంది కాబట్టి షుగర్ బీపీ వచ్చినా జర మంచిగా ఆరోగ్యంగా ఏం ఆ బాగుంది. రోజు పవన్ కళ్యాణ్ పాట లాస్ట్ ఏడ కనిపిస్తలేవు సినిమాలలో మళ్ళా? మరి సారు మొన్న పిలిచిండు, ఆ! పిలిస్తే ప్రోగ్రామ్ పెడదాం దా అని పిలిస్తే మొన్న వస్తే ప్రోగ్రామ్ బంద్ అయింది సార్. హైదరాబాద్ జూబ్లీస్ వచ్చినా కానీ సార్ కలవలే. మళ్ళీ పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ లో నువ్వు ఉండు అయితే ఆ రోజు. రెండు ఉన్నా కానీ చేయనీయలే. ఇంట్లో మాట్లాడి వెళ్ళిపోయిండు ఆయన ఓకే. జూబ్లీస్లో. ఓకే. ఎట్లుంది ఇప్పుడు ఆరోగ్యం అంతా బాగుందా? మంచిగా ఉంది ఇల్లు సార్. కట్టుకున్నావా? ఇల్లు కట్టినా జర కిరికిరి వచ్చిండే. ఆ! ఆ రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి కూడా నా మీద దయదలిచి ఒక కాగితం లెటర్ ఇచ్చిండు. ఆ గొడవ కూడా జర తగ్గింది, బాగా మంచిగా ఉంది. ఏం కిరికిరి ఉండే? అది భూమిది కిరికిరి, కేసీఆర్ ఇచ్చిన భూమి. ఆహా! ఆ కేసీఆర్ ఇచ్చిన భూమిలో ల్యాండ్లా ఆ! కొంచెం కిరికిరి వచ్చింది. ఆ! వస్తే మనకి లెటర్ ఇచ్చాడు. ఆ! కేటీఆర్ సార్ కూడా కలిస్తే ఏం కాదు మొగలయ్య, నేనున్నా, ఎంతగా బాధపడకు, పెద్ద మంచివి అని చెప్పి నాకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం బాగా చేసిండు. కేటీఆర్ సార్ కూడా మంచిగా చేసి తోలిచ్చాడు. చానా రోజులకు కనిపించినావు. ఏంది సీఎం ఆఫీస్ కాడికి వచ్చినావు? ఏం పని ఇప్పుడు మీద? ఒక పని మీద మన పిల్లాడు, మనకు తెలిసిన పిల్లాడు, మన ఊరే, మా కథ జర ఆలోచన జర నాకు చిన్న మా పిల్లలకు ఒకటి చీట్ కావాలి. చీట్ కొరకు సార్ దగ్గర పోయి అయితే సార్ పియ ఉన్నాడు కదా, ఆ పియ సార్ చెప్పిండు, మొగలయ్య నేను చేస్తా పో, నీకు అవసరం సార్ నేను కలిసేది ఏముండదు, నేను చేస్తా పో అని చెప్పిండు. ఇబ్రపట్నం కాలేజీలో నేను ఇప్పిస్తా అన్నాడు. ఓకే. సీటు అయిపోయింది. గురించి. చీటే. కుటుంబం అంతా మంచిగా ఉందా? మంచిగా ఉంది సార్, మంచిగా ఉండ, ఇల్లు కట్టుకున్నా, చాలా మంచిగా ఉండ, సంతోషం ఆ సార్. మధ్యలో కిన్నెర మొగలయ్యకి ఏదో అనారోగ్యం అయింది, పట్టించుకుంటలేరు అని వార్తలు వచ్చినాయి. ఏమైంది అప్పుడు? అవును సార్, జర పట్టించుకోవాలి. అప్పుడు ఎట్లా అంటే కోట్ల కేసేసి ఓ 8-10 లక్షలు ఖర్చు పెట్టించారు సార్. అదే ఒక డాక్టర్ అంట నా మీద కోర్టు కేసిండు, వేసి చాలా బాధ పెట్టిండు. పెడితే ముఖ్యమంత్రి కాడికి వచ్చిపోయినాక అది లెటర్ ఇచ్చినాక తగ్గిపోయింది. ఎట్లుంది పరిపాలన? ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? కేసీఆర్ పరిపాలన చూసినావు, రేవంత్ రెడ్డి పరిపాలన చూసినావు, ఎట్లుంది? పరిపాలన అంటే నేను అది ఇది చెడ్డ అని చెప్పకూడదు సార్. మన కళాకారులకు అంతా ఒక్కటే సార్. ముఖ్యమంత్రి సారు, మన రేవంత్ రెడ్డి, మన నియోజకవర్గం, మన సారు, మా అచ్చంపేట, మా సార్ది. మాకేం కాదన్నాడు. నేను ఎప్పుడు పోయినా కానీ కలుస్తాడు, అబద్ధముద్దు. మాకు కేసీఆర్ సార్ అయినా కలుస్తాడు, మాట్లాడతారు. కేటీఆర్ సార్ అయినా కలుస్తారు, మాట్లాడు. అందరికి మంచిగా ఉండ, అబద్ధం చెప్పొద్దు, మనం అట్లా ద్రోహం చెప్పొద్దు. సో పవన్ కళ్యాణ్ సార్ చేయబట్టి నువ్వు బయటకు వచ్చినావు ఆ రోజు నీ పాటతోనే. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చి ఆ తెలంగాణలో నేను పార్టీ పెడుతున్నా, తెలంగాణ మాట్లాడుతున్నా అంటే కిరికిరి అయింది. వీళ్ళందరూ మాట్లాడారు. ఏమనిపించిందో చూసినాక? నాకు తెలియదు సార్. నేను ఒకటి ఏమనుకున్నా అంటే, నా మతికి నాకు తెలంగాణ గురించి, ఆంధ్ర గురించి కాదు నేను చెప్పేది, కానీ కళాకారుడు ఒక కళ పాడుతున్నాడు అని అనుకున్నాం. కానీ మనకి మనకు అవి తెలియదు సార్. మనకు ఆంధ్ర తెలంగాణ అని వాళ్ళు కూడా అవి మనకు తెలియవు. కళాకారుడిని ఒక పాట పాడుతున్నా. ఇప్పుడు నేర్పిస్తుండే అంత ముందు నీది 12 దానికి కిన్నెరది ఏడు దాకా వచ్చింది నేర్పించడం ఏమైనా మొదలు పెట్టినావా? నేర్చిన కొంతమంది ఢిల్లీలో, ఒక తన మద్రాసులో, ఆడ ఈడ కిన్నెలు పెట్టిన నేర్చుతున్నారు. ఇంకొకటి పవన్ కళ్యాణ్ సార్ కలిసి అక్కడ ఉప ముఖ్యమంత్రి కలిసి చెన్నైలో, మద్రాసులో ఒక కిన్నెర పెట్టాలి, సార్ చేతుకుంటా ఒక కిన్నెర నేర్పి అని చెప్పాలి, అక్కడ పెట్టాలి అని చెప్తున్నా. ఇక్కడ ఏమైనా అవకాశం ఇచ్చిరా మరి కిన్నెర నేర్పించడానికి? కూడా సార్తో మాట్లాడి సార్తో ఒక కిన్నెర పెట్టి, సార్ నాకు ఆర్థికంగా సాయం చేయమా, ఏదన్నా మంచిది పెట్టి అని అడుగుతా సార్ను, అడుగుతా. మంచిగా ఉంది సార్, చాలా సంతోషం, బాగుంది, ఇట్లా ఉండాలి సంతోషంగా. నేను ఏడికి పోయినా కాదంటలేరు, మంచిగా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ సార్ పాట నాకు నచ్చింది, పాడినా. నేను బయటకు వచ్చిన 8వ తరగతిలో సోషల్లా నా పాఠం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎన్నో మిజాలు మాట్లాడినా, మీరందరూ తీసుకున్నారు, కానీ సంతోషం ఉంది సార్. చాలా మంచిగా. ఒక 2 లైన్లు వాడు పవన్ కళ్యాణ్ పాట. శబాస్. ఆడగాదు ఈడగాదు, ఆ మీరొల్ల మేడగాదు, గుర్రము నీళ్ళ గుట్ట కాడ, అలుగు వాగు తాండలోన జమ్మ చెవుడు చెట్టున్నది, ఆ జమ్మ ఎవడు చెట్టి కింద అమ్మ నొప్పుల పడుతుండాది, ఎండ లేదు రాత్రి కాదు, ఏగు సుక్క వడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల, నల్లమల్ల తాలూకాల, అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు, తాత పేరు బౌదూరు, ముత్తుల తాత ఈరా నాయక్, పెట్టే పేరు భీమ్లా నాయక్. ఇంకొకటి, మొన్న 1 నెల అవుతుంది మద్రాసులో డాక్టరేట్ వచ్చింది నాకు. అమెరికా ఉస్మానియన్ డాక్టరేట్ ఇచ్చారు. మొన్న 4 రోజులు అవుతుంది ఢిల్లీకి వెళ్ళి వచ్చింది. ఇది అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది. అబ్దుల్ కలాం అవార్డు
అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది. చూడు నా ఇంటనే ఉండా, ఆ దేవుని దయ గొప్ప పేరు వచ్చింది, సంతోషంగా ఉండా, బాగుండా. ఆ రోజు కిన్నెర పట్టుకొని ఎన్ని కష్టాలు పడ్డావో, ఇంటింటికి ఎట్లా తిరిగినావో, ఇప్పుడు అంత కీర్తి అంత పొందుతున్నావు. బాధ, అంత బాధను బయటికి తీసిండు దేవుడు. ఫస్ట్ మటకం నాకు ఫస్ట్ ఉగాది పునస్కారం ఇచ్చింది కేసీఆరే, మొక్కాలే అంతే. కేసీఆర్ సార్ నన్ను బయటికి తీసిండు. ఆయన తీసినాక పద్మశ్రీ, ఇది పవన్ కళ్యాణ్ పాట పాడితే పద్మశ్రీ అవార్డు వచ్చింది. దేవుడు పద్మశ్రీ అవార్డుకు పవన్ కళ్యాణ్ దేవుడు ఏమన్నా అనుకో. ఆయన నన్ను పిలిచాలే, వాళ్ళు ఒకసారి పాట పాడాలి, ఆయన దేశంలో కిన్నెర పెట్టాలి, నేర్పాలని అనుకుంటుండ అంతే. ఇది మటకం బయటకు నీ పెట్టాలి. కోరిక నెరవేరాలి, చూద్దాం. ఇది కోరిక ఒక్కటి నెరవేరాలి. తప్పకుండా ముఖ్యమంత్రి కోయట మన డిప్యూటీ సీఎం కోయటట్టు చేయాలి నువ్వు. తప్పకుండా. పవన్ కళ్యాణ్ సార్ పోయి ఈ మాట పోవాలి, తప్పకుండా నన్ను పిలువడంపి ఈ కిన్నెర నేర్పు మొగులయ్య అంటట్టు తప్పకుండా చేపియాలి నువ్వు. తప్పకుండా. నీకు పేరుంటది. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కోరిక ఏంటంటే అంటే కిన్నెర విద్యను ఇంకా నేర్పాలి. ముందుకు తీసుకుపోవాలి, కొన్ని పాఠశాలలు పెట్టాలి, కిన్నెర విద్యను ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే మీ సహకారం కావాలంటున్నారు. మరి పద్మశ్రీ కిన్నెర మొగలయ్యకి అటు డిప్యూటీ సీఎం కానీ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి సహాయ సహకారం అందిస్తారు, ఈ కిన్నెర విద్యని ఇంకెంత ముందు తీసుకుపోతారో చూడాలి. కెమెరా పర్సన్ గజపతో మనోజ్, RTV. నమస్తే. ఈరోజు నేను ఉదయాన్నే ఆఫీస్కి వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి ఆఫీస్ దగ్గర, అంటే ముఖ్యమంత్రి నివాసం దగ్గర పద్మశ్రీ కిన్నెర మొగలయ్య కనిపించారు. చాలా రోజులు కనిపించారు ఆయన. ఒకసారి ఆయనతో మాట్లాడదాం, ఎందుకు వచ్చిండు ముఖ్యమంత్రి దగ్గరికి, ఏ విషయం మీద వచ్చిండు అనేది. ఆరోగ్యం ఏమవుందా మొగలన్న? నమస్కారం, మంచిగా ఉంది, సంతోషం. నాకు బాగుంది కాబట్టి షుగర్ బి వచ్చినా జర మంచిగా ఆరోగ్యంగా ఆ బాగుంది. రోజు పవన్ కళ్యాణ్ పాట లాస్ట్ ఏడా కనిపిస్తలో సినిమాల వల్ల మరి సారు మొన్న పిలిచిండు, పిలిస్తే ప్రోగ్రామ్ పెడదాం దా అని పిలిస్తే మొన్న వస్తే ప్రోగ్రామ్ బంద్ అయింది సార్. ఆయన జూబిలీస్ వచ్చినా కానీ సార్ కలవలే. పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ లో నువ్వు ఉండు అయితే ఆ రోజు. రెండు ఉన్నా కానీ చేయనియలే, ఇంట్లో మాట్లాడి వెళ్ళిపోయిండు ఆయన జూబిలీస్ లో. ఎట్లుంది ఇప్పుడు, ఆరోగ్యం అంతా బాగుందా? మంచిగా ఉంది. ఇల్లు కట్టుకున్నావా? ఇల్లు కట్టినా జర కిరికిరి వచ్చిండే. ఆ రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి కూడా నా మీద దయదాల్చి ఒక కాగితం లెటర్ ఇచ్చిండు. ఆ గొడవ కూడా జర తగ్గింది, బాగా మంచిగా ఉంది. ఏం కిరికిరి ఉండే? అది భూమిది కిరికిరి, కేసీఆర్ ఇచ్చిన భూమి. ఆ కేసీఆర్ ఇచ్చిన భూమిలో ల్యాండ్ లా కొంచెం కిరికిరి వచ్చింది. వస్తే మనకి లెటర్ ఇచ్చాడు. కేటీఆర్ సార్ కూడా కలిస్తే ఏం కాదు మొగులయ్య, నేనున్నా, ఎంతగా బాధపడకు, పెద్ద మంచివి అని చెప్పి నాకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం బాగా చేసిండు. కేటీఆర్ సార్ కూడా మంచిగా చేసి తోలిచ్చాడు. చాండ్రోలో కనిపించినావు, ఏంది సీఎం ఆఫీస్ కాడికి వచ్చినావు, ఏం పని ఇప్పుడు మీద? ఒక పని మీద మన పిల్లాడు, మనకు తెలిసిన పిల్లాడు, మన ఊరే, మా కథ జర ఆలోచన జర నాకు చిన్న మా పిల్లలకు ఒకటి చీట్ కావాలి. చీట్ కొరకు సార్ దగ్గర పోయి అయితే సార్ పియ ఉన్నాడు కదా, ఆ పియ సారే చెప్పిండు మొగలయ్య నేను చేస్తా పో, నీకు అవసరం సార్ నేను కలిసేది ఏముండదు, నేను చేస్తా పో అని చెప్పిండు. ఇబ్రపట్నం కాలేజీలో నేను ఇప్పిస్తా అన్నాడు. అయిపోయింది, చీటే. కుటుంబం అంతా మంచిగా ఉందా? మంచిగా ఉంది సార్, మంచిగా ఉండ, ఇల్లు కట్టుకున్నా, చాలా మంచిగా ఉండ, సంతోషం. ఆ మధ్యలో కిన్నెర మొగలయ్యకి ఏదో అనారోగ్యం అయింది, పట్టించుకుంటలేరు అని వార్తలు వచ్చినాయి, ఏమైంది అప్పుడు? అవును సార్, జర పట్టించుకోవాలి. అప్పుడు ఎట్లా అంటే కోట్ల కేసేసి ఓ 8-10 లక్షలు ఖర్చు పెట్టించారు సార్. అదే ఒక డాక్టర్ అంట నా మీద కోర్టు కేసిండు, వేసి చాలా బాధ పెట్టిండు. పెడితే ముఖ్యమంత్రి కాడికి వచ్చిపోయినాక అది లెటర్ ఇచ్చినాక తగ్గిపోయింది. ఎట్లుంది పరిపాలన, ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? కేసీఆర్ పరిపాలన చూసినా, రేవంత్ రెడ్డి పరిపాలన చూసినా, ఎట్లుంది పరిపాలన? అంటే నేను అది ఇది చెడ్డ అని చెప్పకూడదు సార్, మన కళాకారులకు అంతా ఒక్కటే సార్. ముఖ్యమంత్రి సారు, మన రేవంత్ రెడ్డి, మన నియోజకవర్గం, మన సారు, మా అచ్చంపేట, మా సార్ది. మాకేం కాదన్నాడు. నేను ఎప్పుడు పోయినా కానీ కలుస్తాడు, అబద్ధముద్దు. మాకు కేసీఆర్ సార్ అయినా కలుస్తాడు, మాట్లాడతారు. కేటీఆర్ సార్ అయినా కలుస్తారు, మాట్లాడు. అందరికి మంచిగా ఉండ, అబద్ధం చెప్పొద్దు, మనం అట్లా ద్రోహం చెప్పొద్దు. సో పవన్ కళ్యాణ్ సార్ చేయబట్టి నువ్వు బయటకు వచ్చినావు ఆ రోజు నీ పాటతోనే. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చి ఆ తెలంగాణలో నేను పార్టీ పెడుతున్నా, తెలంగాణ మాట్లాడుతున్నా అంటే కిరికిరి అయింది, వీళ్ళందరూ మాట్లాడారు. ఏమనిపించిందో చూసినాక? నాకు తెలియదు సార్, నేను ఒకటి ఏమనుకున్నా అంటే నా మతికి, నాకు తెలంగాణ గురించి ఆంధ్ర గురించి కాదు నేను చెప్పేది, కానీ కళాకారుడు ఒక కళ పాడుతున్నాడు అని అనుకున్నాం. కానీ మనకు అవి తెలియదు సార్, మనకు ఆంధ్ర తెలంగాణ అని వాళ్ళు కూడా అవి మనకు తెలియవు. కళాకారుడిని ఒక పాట పాడుతున్నా. నేర్పిస్తుండే అంత ముందు నీది 12 దానికి కిన్నెరది, 7 దాకా వచ్చింది నేర్పించడం మొదలు పెట్టినవా? నేర్చిన కొంతమంది ఢిల్లీలో, ఒక తన మద్రాసులో, ఆడ ఈడ కిన్నెలు పెట్టిన నేర్చుతున్నారు. ఇంకొకటి పవన్ కళ్యాణ్ సార్ కలిసి అక్కడ ఉప ముఖ్యమంత్రి కలిసి చెన్నైలో, మద్రాసులో ఒక కిన్నెర పెట్టాలి, సార్ చేతుకుంటా ఒక కిన్నెర నేర్పి అని చెప్పాలి, అక్కడ పెట్టాలి అని చెప్తున్నా. ఇక్కడ ఏమైనా అవకాశం ఇచ్చారా మరి కిన్నెర నేర్పించడానికి? కూడా సార్తో మాట్లాడి సార్తో ఒక కిన్నెర పెట్టి సార్ నాకు ఆర్థికంగా సాయం చేయమా, ఏదన్నా మంచిది పెట్టి అని చెప్తా, అడుగుతా సార్ను, అడుగుతా. మంచిగా ఉంది సార్, చాలా సంతోషం, బాగుంది, ఇట్లా ఉండాలి సంతోషంగా. నేను ఏడికి పోయినా కాదంటలేరు,
మంచిగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ సార్ పాట నాకు నచ్చింది, పాడిన. నేను బయటకు వచ్చిన 8వ తరగతిలో సోషల్లా నా పాఠం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎన్నో మిజాలు మాట్లాడినా మీరందరూ తీసుకున్నారు, కానీ సంతోషం ఉంది సార్. చాలా మంచిగా ఒక 2 లైన్లు వాడు పవన్ కళ్యాణ్ పాట. శబాస్. ఆడగాదు ఈడగాదు ఆ మీరొల్ల మేడగాదు గుర్రము నీళ్ళ గుట్ట కాడ అలుగు వాగు తాండలోన జమ్మ చెవుడు చెట్టున్నది, ఆ జమ్మ ఎవడు చెట్టి కింద అమ్మ నొప్పుల పడుతుండాది, ఎండ లేదు రాత్రి కాదు ఏగు సుక్క ఉడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల నల్లమల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు, తాత పేరు బౌదూరు, ముత్తుల తాత ఈరా నాయక్, పెట్టే పేరు భీమ్లా నాయక్. ఇంకొకటి, మొన్న 1 నెల అవుతుంది మద్రాసులో డాక్టరేట్ వచ్చింది నాకు. అమెరికా ఉస్మానియన్ డాక్టరేట్ ఇచ్చారు. మొన్న 4 రోజులు అవుతుంది ఢిల్లీకి వెళ్ళి వచ్చింది. ఇది అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది. అబ్దుల్ కలాం అవార్డు నేషనల్ అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది. చూడు, నా ఇంటనే ఉండా, దేవుని దయ గొప్ప పేరు వచ్చింది, సంతోషంగా ఉండా, బాగుండా. కిన్నెర పట్టుకొని ఎన్ని కష్టాలు పడ్డావో, ఇంటింటికి ఎట్లా తిరిగినావో, ఇప్పుడు అంత కీర్తి పొందుతున్నావు. అంత బాధను బయటికి తీసిండు దేవుడు. ఫస్ట్ మటకం నాకు ఉగాది పునస్కారం ఇచ్చింది కేసీఆరే, మొక్కాలే అంతే. కేసీఆర్ సార్ నన్ను బయటికి తీసిండు. ఆయన తీసినాక పద్మశ్రీ, ఇది పవన్ కళ్యాణ్ పాట పాడితే పద్మశ్రీ అవార్డు వచ్చింది. దేవుడు పద్మశ్రీ అవార్డుకు పవన్ కళ్యాణ్ దేవుడు ఏమన్నా అనుకో. ఆయన నన్ను పిలిచాలే, వాళ్ళు ఒకసారి పాట పాడాలి, ఆయన దేశంలో కిన్నెర పెట్టాలి, నేర్పాలని అనుకుంటుండ అంతే. ఇది మటకం బయటకు పెట్టాలి, ఇది ఒక్కటి తప్పకుండా ముఖ్యమంత్రి కోయట, మన డిప్యూటీ సీఎం కోయటట్టు చేయాలని పవన్ కళ్యాణ్ సార్ పోయి ఈ మాట పోవాలి, తప్పకుండా నన్ను పిలువడంపి ఈ కిన్నెర నేర్పు మొగులయ్య అంటట్టు తప్పకుండా చేపియాలని. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కోరిక ఏంటంటే అంటే కిన్నెర విద్యను ఇంకా ముందుకు తీసుకుపోవాలి, కొన్ని పాఠశాలలు పెట్టాలి, కిన్నెర విద్యను ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే మీ సహకారం కావాలంటున్నారు. మరి పద్మశ్రీ కిన్నెర మొగలయ్యకి అటు డిప్యూటీ సీఎం కానీ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి సహాయ సహకారం అందిస్తారు, ఈ కిన్నెర విద్యని ఇంకెంత ముందు తీసుకెళ్తారో చూడాలి. కెమెరా పర్సన్ గజపతో మనోజ్, RTV.